హాయ్ గైస్. మనకి సాటర్డే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఎవరు ఎట్లా అంటే బిగ్ బాస్‌లో జరిగేటువంటి పరిణామాలకి ఎవరికి ఎలాంటి కోటింగ్ పడింది, ఎవరిని ఎలా మెచ్చుకోవడం జరిగింది అనే దాని గురించి నేను పెద్ద వీడియో చేసి పెడతాను. దాన్ని ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ దయచేసి ఒకసారి చూడడానికి ట్రై చేయండి నా ఛానెల్‌లో. ఇప్పుడు మర్యాద మనిషి ఎలిమినేషన్ అనేది జరిగింది. ఫేరా అన్‌ఫేర్ అంటే ఫేర్ ఎలిమినేషన్ అండి. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి చూసినా కూడా 4% ఓటింగ్ కంటే ఎక్కువ అవ్వడలేదు. ఆయన అందుకే ఆయనే లిస్ట్‌లో ఉండే. అందుకే ఆయన ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అందరూ ప్రియని టార్గెట్ పెట్టుకున్నారు గానీ, ప్రియకు మనీష్ కంటే కొంచెం తక్కువ కూడా ఓటింగ్ పడలేదు గాబట్టికే, మనీష్‌కే ఓటింగ్ తక్కువ పడింది గాబట్టికే, మనీష్ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. ఇతడు హౌస్‌లో ఏం కంటెంట్ ఇస్తున్నాడు, ఇక్కడ ఆహ్, టె టెండెన్స్‌కెళ్ళొచ్చేసి టెండెన్స్‌లో కూర్చొని అవతల ఓనర్స్ గురించి ఏదో అన్ని చాడీలు చెప్పుకుంటూ తిరగడము. ఒకరి గురించి ఒకరి దగ్గర చాడీలు, బ్యాక్ పిచ్చింగు, ఓవర్ థింకింగు, ఒకరికొకరు గొడవ, ఈ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పేసి వానికి వీనికి పుల్లలు పెట్టియడం ఇలాంటి కంటెంట్ తప్ప ఇంకే కంటెంట్ లేదు. ఎవరైనా అంటే ఓన్లీ కోడిగుడ్డు మీద నామినేషన్ చేసి తర్వాత బయట బ్రాస్లెట్ పట్టుకొచ్చుకుంటే ఎవరు మన భరణి గారు వాటి బ్రాస్లెట్ పట్టుకొచ్చుకుంటే దానిపైన నామినేషన్ చేసి దాన్ని రచ్చ చేయడము. నా దగ్గర భరణి గారు పడుకోవడం నాకు ఇష్టం లేదు. ఆయన నాతో పాటుగా నా బెడ్ పైన పడుకోవడం నేను ఇష్టపడతలేనంటే భరణి గారు ఏమన్నా పాపం చేసి వచ్చిండా? ఏమన్నా ఎవరినన్నా ఏమన్నా చేసి వచ్చిండా? ఎందుకు పడుకోవడం ఇష్టం లేదు? ఇలాంటి శాడిజాన్ని ఆడియన్స్ తట్టుకుంటారా? తట్టుకోలేకనే మర్యాద మనిషిని మర్యాదగా ఇంటికి పో నాయన నీకు ఈ హౌస్ సెట్ అవ్వదని చెప్పేసి మర్యాద మనిషిని ఇంటికి పంపించడం జరిగింది. అదే విధంగా ఈరోజు హౌస్‌లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయంటే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయండి. ప్లీజ్ దయచేసి నా లాంగ్ వీడియో చూడడానికి ట్రై చేయండి. అందులో నేను పూర్తిగా వివరాలు ఇస్తాను. ఇప్పుడు అక్కడ ఎవరినెవరిని కోటింగ్ ఇచ్చిండు, ఎందుకు కోటింగ్ ఇచ్చిండు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. చాలా అప్డేట్స్ ఉన్నాయి. రీతు చౌదరికిను తర్వాత అసలు కెప్టెన్ ఉన్నారా లేరా అనే దాని గురించి కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. లాంగ్ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ దయచేసి నా వీడియోను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ను. అదే విధంగా ఒక లైక్ మాత్రం చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. లేకపోతే డిస్‌లైక్‌లు చేసుకోండి. డిస్‌లైక్‌లు చేసేవాళ్ళున్నారు. చెప్పకపోయినా చేస్తుర్రు. వీడియో ఓపెన్ చేస్తే డిస్‌లైక్‌లు కొడుతుర్రు. వాళ్ళకేమొస్తదో తెలీదు గానీ డిస్‌లైక్‌లు కొడుతున్నారు. నాకేం ఫరక్ పడదండి. దయచేసి నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.